హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిన్ ఫుడ్ వరల్డ్స్. ఈరోజు నేను మీకు మునగాకు పొడి దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను. మునగాకు పొడి దోశ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. మనం ఒక ప్యాన్ తీసుకోవాలి, హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి. దోశ మంచిగా రౌండ్గా వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం మునగాకు పొడి తీసుకోవాలి. మునగాకు పొడి మనం ఎలా తయారు చేసుకోవాలో నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. మునగాకు పొడిని మంచిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. మునగాకు పొడి వల్ల మనకు ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రతి మీల్లో తినడం మంచిది. దాని మీద ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకొని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక దోశని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే దోశ రెడీ. మనం పిల్లలకు కూడా దీన్ని మంచిగా పెట్టుకోవచ్చు. నేను గ్రీన్ చట్నీతో దీన్ని ఎంజాయ్ చేశాను. మీరు పీనట్ చట్నీ, టొమాటో చట్నీ, ఏ చట్నీతోనైనా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు.